వెల్కమ్ టు అరవింద్ అకాడమీ. ఈరోజు మనం ప్రాఫిట్ అండ్ లాస్, లాభ నష్టాలు అనే చాప్టర్లో ఎస్ఐ కానిస్టేబుల్ తెలంగాణ మరియు ఏపీలో మీకు ఎస్ఐలో 200 మార్క్స్ కావాలంటే ఖచ్చితంగా లో లెవెల్ టు హై లెవెల్లో అర్థమెటిక్ పేపర్ 3ని మీరు క్షుణ్ణంగా ప్రిపేర్ అవ్వాలి. అందులో భాగంగా మనం హై లెవెల్ క్వశ్చన్స్ తీసుకొని మీకు మన వీడియో కోర్స్ చాలా హెల్ప్ఫుల్ అయ్యే విధంగా రూపొందించడం జరిగింది. ఇప్పుడు మనం క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. A man buys an article for rupees 200 and sells it for 230. Find his gain percent. ఒక వ్యక్తి ఒక వస్తువును 200 రూపాయలకు కొని 230 రూపాయలకు అమ్మితే వచ్చే లాభ శాతం ఎంత అన్నాడు. వినండి, ప్రాఫిట్ ఆర్ లాస్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ కాస్ట్ ప్రైస్. లాభ నష్టాలు ఎల్లప్పుడూ కొన్న వెల మీద ఆధారపడి ఉంటాయి, అంతేనా? కాబట్టి మనం ఏం చేయాలి? గెయిన్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. డిఫరెన్స్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. చూడండి, కాస్ట్ ప్రైస్ ఎంత 200, సెల్లింగ్ ప్రైస్ ఎంత 230. డిఫరెన్స్ ఎంత 30. 30 బై 200 ఇంటూ 100. ఈ 2 సున్నాలు కొట్టేశాను. 2 ఒకట్ల 2 15ల 15%. ఎంత ఆన్సరు? 15%. ఇది సింపుల్గా చెప్పేయచ్చండి. 200 రూపాయల్లో 230 అయిందంటే 30 రూపాయలు పెరిగింది. 2 15ల. నెక్స్ట్ క్వశ్చన్. A man buys an article for rupees 490 and sells it for 65.50. Find his loss percentage. ఒక వ్యక్తి ఒక వస్తువును 490 రూపాయలకు కొని 465 రూపాయల 50 పైసలకు అమ్మితే వచ్చు నష్ట శాతం ఎంత? నష్ట శాతం రావాలంటే ఏం చేయాలి? ఎక్కువ కొని తక్కువకు అమ్మాలి. చూడండి, కొన్నదెంత 490, అమ్మిందెంత 465.50. 490లో 465 తీస్తే 25 వస్తుంది. ఎంత? 25. మళ్ళీ ఒక ½ తీస్తే 24.5. ఈ 24.5 అనేది డిఫరెన్స్. చూడండి, తగ్గిందా లేదా? దీన్నే లాస్ అంటారు. నష్ట శాతం, లాస్ పర్సంటేజ్. లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. అంతే కదా? ఎంత అవసరం లేదు. చూడండి, లాస్ ఎంత? 24.5 490లో ఇంటూ 100. 0 కొట్టేసాను. 49లో ఇది సగం, 49లో సగం కాబట్టి 24.1 24.2 టైమ్స్ 1/2 ఇంటూ 10 అంటే అంత 5%. 5%. ఇంత అవసరం లేదు, సింపుల్. 490 రూపీస్లో 24.5 అంటే ముందు 490లో 10% కనుక్కోండి. 490లో 10% అంటే 49. 10% 49 అయితే 24.5 5% అవుతుంది. సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్. By selling a motorbike for 7,200,
Ari losses 10%. What is the cost price of motorbike? ఒక వ్యక్తి మోటార్ వాహనాన్ని 7,200 రూపాయలకు అమ్మితే 10% నష్టం వస్తుంది. అయితే ఆ మోటార్ వాహనం ఖరీదు ఎంత అన్నాడు. బాగా వినండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా పర్సంటేజ్లో కొన్న ధరను ఎప్పుడైనా కాస్ట్ ప్రైస్ కొన్న ధరను ఎప్పుడైనా 100% అనుకుంటాం. లాస్ ఎంత 10%. కొన్న ధరలో లాస్ తీస్తే ఏమొస్తుంది, నష్టం తీస్తే సెల్లింగ్ ప్రైస్ ఎంతది 90%. 100% మైనస్ 10% ఈజ్ ఈక్వల్ టు 90%. అంటే అమ్మావు 90% అనేది 7,200 అయితే అడిగిందంటే ఖరీదు అంటే కాస్ట్ ప్రైస్ అంటే 100% ఎంత చూడండి. 9 1 9 800 800 ఇంటూ 10 800 ఇంటూ 10 8,000 ఎంత అయింది 8,000. క్వశ్చన్ చాలా ఈజీ చేసేయచ్చు. 10% లాస్ అంటే 90%, 90% 7,200 అయితే 100% 8,000 అంతే అయిపోయింది. నెక్స్ట్, if selling price of an article is 4/3 of cost price, selling price of an article is 4/3 of cost price, then profit percentage in the transaction. ఏమన్నాడు, ఒక వస్తువు అమ్మిన వెల కొన్న వెలలో 4/3 వంతు, కొన్న వెలలో 4/3 వంతు అయితే లాభ శాతం ఎంత. బాగా వినండమ్మా, ఒక వస్తువు అమ్మిన వేళ కొన్న వేలలో 4/3 వంతు సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 4/3. కొన్నది ఎంతమ్మా 3 రూపాయలకి, అమ్మింది ఎంత 4 రూపాయలకి. ఎంత పెరిగింది 1 రూపాయి లాభం, 1 రూపాయి లాభం 1/3. 1 రూపాయి లాభం 3 రూపాయలకి 1/3. 1/3 అంటే ఉమెన్ రిజర్వేషన్ బిల్ 1/3. 1/3 అంటే చూడండి 3 33 99 33 1/3%, 33.33% ఎంత 33.33% ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, if a merchant estimate his profit as 20% of the selling price, 20% of the selling price, ఈ లైన్ చాలా ఇంపార్టెంట్. 20% of the selling price, what is his actual profit percentage? What is his actual profit percentage? ఏమడిగాడు, సాధారణంగా మనం దేంట్లో వేస్తాం, కొన్న వేలలో లాభం కానీ నష్టం కానీ వేస్తాం. ఇక్కడ ఏం వేసాడు, అమ్మిన వేలలో వేసాడు, అవునా కదా. చూడండి, ఒక వ్యాపారస్తుడు అమ్మిన వేలలో 20% లాభాన్ని పొందినాడు. అయితే నిజమైన లాభ శాతం ఎంత, అసలైన లాభ శాతం ఎంత, ఏదైనా అడుగుతాడు. చూడండి 20% అంటే 20/100 అంటే 1/5. 5 రూపాయల సెల్లింగ్ ప్రైస్ అయితే దాంట్లో 1 రూపాయి లాభం కాబట్టి ప్లస్ చేస్తాను. 5 రూపాయల సెల్లింగ్ ప్రైస్ అయితే 1 రూపాయి లాభం వచ్చింది అంటే కొన్నదెంత 4 రూపాయలు, కొన్నదెంత 4 రూపాయలు. 4 రూపాయలు కొని 1 రూపాయి లాభానికి అమ్మావంటే 1/4 ఇంటూ 100 25%. అసలైన లాభ శాతం ఎంత 25%. అసలైన లాభ శాతం ఎంత 25%. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్సలెంట్ క్వశ్చన్. If a merchant estimate his loss as 25% of the selling price,
వాట్ ఈజ్ యాక్చువల్ లాస్ పర్సంటేజ్? వాట్ ఈజ్ యాక్చువల్ లాస్ పర్సంటేజ్? ఒక వ్యాపారస్తుడు అమ్మిన వేళలో 25% నష్టాన్ని పొందితే నిజమైన నష్ట శాతం ఎంత అన్నాడు. బాగా వినండి. 25% అంటే 1/4. లాస్ అంటే ₹1. లాస్ అంటే ఎంత? ₹1. ఇదేంటిది? అమ్మిన వేళ సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ 4 అయితే, సెల్లింగ్ ప్రైస్ 4 అయితే కాస్ట్ ప్రైస్ ఎంత? కాస్ట్ ప్రైస్ ఎంత? ₹1 నష్టంతో, ₹1 నష్టంతో అమ్మాడు. ₹1 నష్టంతో అమ్మాడు. చూడండి ఎంతకి? అప్పుడు ఎంత కొని ఉంటాడు? ₹5 కొని ఉంటాడు. ₹5 కొని ₹1 నష్టంతో అమ్మితే ₹4 వస్తుందా లేదా? అంటే నిజమైన నష్ట శాతం ఎంత అన్నాడు? ₹1 నష్టం ₹5లో. ₹1 నష్టం ₹5 వేయాలా? అతను ఏం వేసాడు? ₹1 నష్టం ₹4 వేసాడు. మనం ఏం వేయాలా? ₹1 నష్టం ₹5 వేయాలా? కాబట్టి 1/5. 1/5 అంటే చాలా ఫాస్ట్గా చెప్తారు. తెలియని వాళ్ళు 1/5 × 100 అయింది. సో దట్ 20%. ఎంత? 20%. నెక్స్ట్ క్వశ్చన్. If the cost price of 16 articles is equal to selling price of 12 articles, then the gain or loss percentage. బాగా వినండి. 16 వస్తువులు కొన్న వేళ 12 వస్తువులు అమ్మిన వేళకి సమానం. అయితే లాభం లేదా నష్ట శాతం ఎంత? లాభం లేదా నష్ట శాతం ఎంత? 16 వస్తువులు కొన్న వేళ 12 వస్తువులు అమ్మిన వేళకి సమానం. 16 వస్తువుల కొన్న వేళ 12 వస్తువులు అమ్మిన వేళకి సమానం. చూడండి 4తో కొట్టండి. 4 4s 4 3s. CP/SP is equal to 3/4. ₹3 కొని ₹4 అమ్ముతున్నాం. ఎంత లాభం? ₹1 లాభం. 1/3. 1/3 × 100. 1/3 × 100 అంటే 33.33%. 33 1/3. రైట్ ఆన్సర్ ఈజ్ 33 1/3%. 33 1/3. నెక్స్ట్ క్వశ్చన్. If the cost price of 12 pence is equal to selling price of 8 pence, then profit percentage is. సింపుల్గా అడిగాడు. 12 వస్తువులు కొన్న వేళ 8 వస్తువుల అమ్మిన వేళకి సమానం. అయితే లాభ శాతం ఎంత? లాభ శాతం ఎంత? మీరు లాభ శాతం అనేసాడు కాబట్టి కన్ఫ్యూజన్ అవ్వకూడదు. ఇంకా లాభం రావాలంటే ఏం చేయాలి? తక్కువ కొనాలి. 8 12 అయిపోయింది. 8 12 2 నెంబర్లు ఉన్నాయి. లాభం రావాలి. 8 12 ఎంత లాభం? ₹4 లాభం. ₹4 లాభం 8లో సగమేగా. అంటే 50%. చాలా స్పీడ్గా అయిపోయింది. కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఇక్కడ. ఇది లాభ శాతం కాకుండా లాభమా నష్టమా ఎంత శాతం అన్నాడు అనుకో, అప్పుడు మీరు చేయాలా. 12 CP 12 వస్తువులు కొన్న వేళ 8 వస్తువులు అమ్మిన వేళకి సమానం. CP/SP. CP/SP is equal to 4 2 4 3 కొట్టేయండి. 2/3. ₹2 కొని ₹3 అమ్ముతున్నాం. ₹2 కొని ₹3 అమ్ముతున్నాం. ఎంత లాభం? ₹1 లాభం. 1/2 × 100. 1/2 × 100 50%. 1/2 × 100 50%. Next question. A dishonest dealer claims that he sells his goods at the cost price, but he uses a false weight of 920 grams instead of 1 kg. Find his gain percent. ఒక మోసపూరిత వ్యాపారి తన వద్ద ఉన్న పండ్లను కొన్న ధరకే అమ్ముతున్నాడని చెప్పాడు.
కానీ తూకంలో 1000 గ్రాములకు బదులుగా 920 గ్రాములు బరువును వాడాడు. అతనికి లాభ శాతం ఎంత? బాగా వినండి. కిలోగ్రాముకి 1000 గ్రాములు, 1000 గ్రాములే వేస్తున్నారని కస్టమర్ అనుకుంటాడు. కొన్న ధరకే ఇచ్చేస్తున్నాడంట పాపం అని అనుకుంటాడు. కానీ ఎవరైనా లాభం లేకపోతే ఎవరు ఏ పని చేయరు. అదే ప్రాఫిట్ అండ్ లాస్ అనే చాప్టర్ నేర్పిస్తుంది మీకు. బాగా వినండి ఫ్రెండ్స్. కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, ఇది 920 యూజ్ చేసాం 1000 ప్లేస్లో. మనం ఏం చేస్తున్నాం? కస్టమర్కి 1000 గ్రాములు ఇచ్చినట్టే అనుకుంటున్నాడు కస్టమర్, కానీ మనం యూజ్ చేసేదంతా 920 అంటే ఎంత లాభం మనకి? 80 రూపీస్ లాభం 920లో ఇంటూ 100. 0 కొట్టండి. 4 2 4 23 200/23. 8తో కొట్టేయండి. సారీ 8తో 8 సార్లు పోతుంది. 23 8ల 23 8ల చూడండి. 8 20ల 160, 8 3ల 24, 184. కానీ ఎంత మిగిలింది ఇప్పుడు? 16 మిగిలింది. 200 కదా. 23 1ల 23 8ల 8 16/23. 8 11.5/23 ఉందనుకో 8.5 అంటాం. ఎందుకో 11.5 1ల 11.5 2లు కాబట్టి. ఇదేముంది ఇక్కడ మనకి? ఏముంది ఇక్కడ? 16 ఉంది. 8 16/23 అంటే 8.7. 8.5 కంటే ఎక్కువ. 8.5 కంటే ఎక్కువ. A dishonest dealer professes to sell his goods at cost price, but he uses a weight of 700 grams for 1 kg. 700 grams for 1 kg. Find his gain percentage. ఒక మోసపూరిత వ్యాపారి అని ఎందుకు చెప్పారు? చెప్పేదేమో నీతులు, చేసేది వేరే పనులు. ఒక మోసపూరిత వ్యాపారి తన వద్ద ఉన్న పండ్లను కొన్న ధరకి అమ్ముతున్నానని చెప్తూ తూచినప్పుడు 1000 గ్రాములు లకు బదులుగా 700 గ్రాములు బరువును వాడితే అతనికి లాభ శాతం ఎంత? బాగా వినండి. 700 గ్రాములు వాడుతున్నాడు, కానీ ఎంత? 1000 గ్రాములు అనుకుంటున్నారు. అంటే ఎంత లాభం వచ్చింది? 300 గ్రాములు. 300 గ్రాములు లాభం 700లో ఇంటూ 100. సింపుల్. క్వశ్చన్ని చాలా సింప్లిఫై చేసుకోవాలి మీరు. 1/7 అంటే 14. దీన్ని మళ్ళీ డబుల్ చేయండి. 14.28. 2/7 అంటే 28.56. 3/7 అంటే దీని మళ్ళీ ట్రిపుల్ చేయండి. 42.84. 42.84 అంటే అది లేదు కాబట్టి దానికి దగ్గరగా 42.85 తీసుకుంటావు. బాగా వినండి. 1000 గ్రాములకు బదులుగా 700 గ్రాములు యూజ్ చేశాడు. అంటే ఎంత లాభం? 300 గ్రాముల లాభం. 300/700 ఇంటూ 100. A dishonest dealer professes to sell his goods at cost price, but uses a false weight. Thus he gains 33 1/3% for a kilogram. He uses a weight of. ఏమి లేదండి, ఒక మోసపూరిత వ్యాపారి
తన వద్ద ఉన్న పండ్లను కొన్న ధరకే అమ్ముతున్నానని చెప్పాడు. తూసినప్పుడు ఎన్ని కిలోగ్రాములు ఒక కేజీకి బదులుగా ఉపయోగిస్తే 33.13% లాభం వచ్చును. 33.13% లాభం రావాలంటే ఎన్ని కిలోగ్రాములు యూజ్ చేయాలి అన్నాడు. ఎక్సలెంట్ క్వశ్చన్ ఇది, బాగా వినండి. మీరు కామన్ సెన్స్తో చూడండి. 33 1/3% అంటే ఎంత? 3 33 ప్లస్ 1 100. 100/3 పర్సంటేజ్ అంటే 1/100. 1/3 చూడండి. 3 ఉన్నాయనుకో, ఒకటి లాభం. 3కి 1 లాభం అంటే మొత్తం ఎంత? 4 వచ్చి మొత్తం కిలోగ్రాములు ఎంత? 1 కేజీ. 1 కేజీ అంటే ఎన్ని గ్రాములు? 1000 గ్రాములు. 4 వచ్చి 1000 గ్రాములు అయితే ఉపయోగించింది అంటే 3 4 ఒకట్ల 4 250 253 750 250 3 750 గ్రామ్స్. 750 గ్రామ్స్. సింపుల్ ఫ్రెండ్స్, చాలా సింపుల్ ఇది. లేదా ఆప్షన్ ఇచ్చేసేయచ్చు. చూడండి, 700 తీసుకున్నారనుకో, 300 ప్రాఫిట్. 300/700 × 100 అంటే ఏమొస్తుంది? 1/7 అంటే 14, 3/7 అంటే 42% అవుతుంది. ఇది ఆన్సర్ కాదు, 33 రావాలి. 750 తీసుకున్నారనుకో, ఎంత మిగులుతుంది? 250. 250/750 × 100. 250 ones 253 1/3 వచ్చిందా లేదా? 33 1/3%. సింపుల్. A dishonest fruit vendor professes to sell his goods at price, but goods at cost price అంటే goods at cost price, but he uses a weight of 1100 grams for the kg weight. ఏం చేశాడు? కేజీ బదులు 1100 గ్రాములు ఇచ్చాడు. మరంత సేవకుడు. ఫైండ్ హిస్ గెయిన్ ఆర్ లాస్ పర్సంటేజ్. చూడండి, ఒక మోసపూరిత వ్యాపారి, ఇది క్వశ్చన్ నెంబర్. ఇది ఒక మోసపూరిత వ్యాపారి తన వద్ద ఉన్న పండ్లను కొన్న ధరకే అమ్ముతున్నానని చెప్పి కేజీకి బదులుగా 1100 గ్రాములు ఉపయోగిస్తే వచ్చు లాభ శాతం ఎంత? లాభం నష్టం ఎంత? ఇతను ఎందుకు మోసపూరిత వ్యాపారం అవుతాడు? మంచోడే. ఎందుకంటే పాపం కేజీకి బదులుగా ఏం చేశాడు? 1100 గ్రాములు యూజ్ చేస్తున్నాడు. అంటే 100 గ్రాములు ఎక్కువ వేసాడు. 1100లో × 100. ఇతనికి నష్టమేమొస్తుంది? పాపం మంచి వాళ్ళకి అందరికి నష్టమేమొస్తుంది? 1/11. చూడండి, 1/11 100/11 అంటే 11 9s 99. 1 మిగిలింది. 9.09%. 9.09% లాస్, నష్టం వస్తుంది. ఎందుకంటే కేజీకి బదులుగా 1100 గ్రాములు యూజ్ చేశాడు కాబట్టి. A cloth dealer professes to lose 20% on a certain garment, but he uses a meter having a length of 90 centimeter, charges for the meter. Find his gain or loss percent. Find his gain or loss percent. వినండి, గార్మెంట్ చూడండి, ఈ తెలుగులో చెప్పలేదు. ఒక వస్త్ర దుకాణదారుడు 20% తన వస్తువుల మీద నష్టం వస్తుంది అనుకుంటూ 1 మీటర్ బద్ద స్థానంలో 90 సెంటీమీటర్లను ఉపయోగించాడు.
90 సెంటీమీటర్లని ఉపయోగించాడు. అయితే లాభం వస్తుందా నష్టం వస్తుందా ఎంత శాతం అన్నాడు. నష్టం. లాభం వస్తుందా నష్టం వస్తుందా ఎంత శాతం అన్నాడు. బాగా వినండి. ప్రైస్ గార్మెంట్, ప్రైస్ 100 రూపాయలు ఉండేది, ఇప్పుడు ఏమైంది గార్మెంటు ప్రైజు 20% తగ్గింది. ప్రైస్ 100 ఉండేది 20% తగ్గింది. ఫస్ట్ ఎంత ఇది 100 సెంటీమీటర్లు. 100 సెంటీమీటర్లు ఉపయోగించాల్సింది ఎంత ఉపయోగించాడు, 90 సెంటీమీటర్లు ఉపయోగించాడు. ఇప్పుడు చూడండి, కొట్టిన పర్లేదు రేషియో 900 800 ఇలాగా మీరు 900 అవునా కదా. ఇక్కడ చూడండి డిఫరెన్స్ ఎంత దీనికి 100 డిఫరెన్స్. కానీ యూజ్ చేసింది ఎంత 90 సెంటీమీటర్లు అంటే 900కు సంబంధించింది. ఇదే యూజ్ చేసింది ఇంటూ 100 1/9. 1/9 అంటే ఎంత 1/9 ఇంటూ 100 సింపుల్ 100/9 అంటే 9 11లో 99 ఒకటి మిగిలింది. లాస్ అయినా లేదా లాస్ 11 1/9% లాస్ 11 1/9% లాస్. సింపుల్ ఫ్రెండ్స్, ఏమి లేదు, సింపుల్గా చూడండి. చూడండి ఇది ప్రైస్. నేనేం చేశాను 100 రూపాయలు ఉందనుకో 20% నష్టం అంటే 80 రూపాయలకే ఇవ్వాలి ఇది. కానీ ఏం చేశాడు 100 సెంటీమీటర్ ప్లేస్లో 90 సెంటీమీటర్లు యూజ్ చేశాడు. అంటే ఇక్కడ లాస్ అయ్యాడా లేదా, ఇక్కడ లాసే ఇక్కడ లాసే. మనం డిఫరెన్స్ ఎంత 10, డిఫరెన్స్ ఎంత 10, యూజ్ చేసింది ఎంత 90 సెంటీమీటర్లు. మీరు 100కి 90 కన్నా చూసుకోండి, 100కి 80 కన్నా చూసుకోండి, మీ ఇష్టం. చూడండి 1/9 100/9 అంటే 11 1/9% లాస్. A man sells 2 articles for 5,000 each, neither losing nor gaining in the deal. If he sold one of them at gain of 25%, then other he sold at a loss of. సింపుల్ అండి, చాలా ఎక్సలెంట్ క్వశ్చన్ ఇది. ఎగ్జామ్లో 100% వస్తుంది తెలంగాణ ఎస్ఐకి. ఒక వ్యక్తి 2 వస్తువులను 5,000 రూపాయలకి అమ్మి మొత్తం మీద లాభం కానీ లేదా నష్టం కానీ రాకుండా ఉండాలంటే మొదటి వస్తువును 25% లాభంతో అమ్మితే రెండో వస్తువును ఎంత శాతం నష్టంతో అమ్మాడు, అంతేనా. చూడండి కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ జనరల్గా చెప్తాను, తర్వాత 5,000 తీసుకొని చేద్దాం. జనరల్గా మొదటి వస్తువుపై లాభం ఎంత 25%. 25% అంటే 1/4. ఎందుకు 1/4? 25/100. 25 ఒకట్ల 25 4 1/4. 4లో ఫస్ట్ ఎంత లాభము 1 అంటే 4 రూపీస్ కొని 5 రూపీస్కి అమ్మాం. 4 రూపీస్ కొని 5 రూపీస్కి అమ్మాం. కానీ ఒక పాయింట్ అన్నాడు, ఏ మ్యాన్ సెల్స్ 2 ఆర్టికల్. ఏ మ్యాన్ సెల్స్ 2 ఆర్టికల్ 5,000 ఈచ్. 5,000 ఈచ్ అంటే సేమ్, మళ్ళీ సేమ్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ అని. సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్, సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్. నెక్స్ట్ ఇంకో పాయింట్ అన్నాడు, నైదర్ లూజింగ్ నార్ గెయినింగ్ ఇన్ ద డీల్. Neither losing nor gaining in the deal.
ఈ లావాదేవీలో లాభం రాలేదు, నష్టం రాలేదు. అంటే 10 రూపాయలకు అమ్మితే 10 రూపాయలు కొన్నాడు. 10 రూపాయలు కొనాలంటే ఇక్కడ ఎంత రెండో వస్తువు కొనాలి? 6 రూపాయలకు కొని 5 రూపాయలకు అమ్మితే 5 రూపాయలకు అమ్మితే నష్టం ఎంత? 1 రూపాయి. 1/6 ఇంటూ 100. చూడండి, 2/50, 2/3, 50/3 అంటే 16 2/3. 16 2/3%. 16 2/3%. ఇది ఎక్సలెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ దీన్ని మీకు వాల్యూ తీసుకొని చెప్తాను అన్నాను కదా, చూడండి ఒకసారి. ఒక పేజ్ యాడ్ చేసుకుంటాను, చూడండి. ₹5,000 అమ్మావు. 2 5,000 సమానం, ఇది సమానం. మొదటి వస్తువుపై ఎంత? మొదటి వస్తువుపై 25% లాభం. మొదటి వస్తువుపై 25% లాభం. 25% లాభం అంటే ఇది 125%. అప్పుడు 100% ఎంత? 125 1లా, 125 4లా. అంటే ₹4,000 కొని ₹5,000 అమ్మావు ఫస్ట్ వస్తువుని. మొత్తం మీద లాభం రాలేదు, నష్టం రాలేదు. అంటే 2 వస్తువులు ఎంతకు అమ్మావు? 10,000కి. పన్నులు కూడా 10,000 అవ్వాలా? 10,000 అవ్వాలంటే ఎంత? 6,000కి అమ్మాల్సిందే. 6,000 కొనాల్సిందేనా? 6,000 కొనాలి, 5,000కే అమ్మావు. 6,000 కొని 5,000కి అమ్మావంటే ₹1,000. 6,000 ఇంటూ 100, 1/6, 100/6, 50/3, 3 16ల 48, 2 మిగిలింది. 16 ఎంత ఫ్రెండ్స్? 16 2/3%. 16 2/3%. ఒక్క నిమిషం. క్వశ్చన్ నెంబర్ 15. ఎక్సలెంట్ క్వశ్చన్. ఇది చాలాసార్లు ఎగ్జామ్కి వచ్చిందండి, చాలాసార్లు ఎగ్జామ్కి వచ్చింది ఇలాంటి క్వశ్చన్లు. క్వశ్చన్ చూస్తాను, మీరు ఆన్సర్ చేసేయచ్చు. చూడండి, ఇక్కడ 17 ఉంది. 17 11/17%. 17 11/17%. అంటే ఇక్కడ 17 ఉంది. 17 యొక్క మల్టిపుల్ ఏమున్నాయి? 800 కాదు, 950 కాదు, 850 అవుతుంది. 850 అవుతుంది. 850 ఈజ్ రైట్ ఆన్సర్. అంతే, ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయకుండా చూస్తే చెప్పేయచ్చు ఈ క్వశ్చన్. దీని అసలు అర్థం ఏంటో చెప్తాను చూడండి. 17 11/17%. 17 17 జార్ 289. 17 స్క్వేర్ ఎంత? 289 ప్లస్ 11 అంటే 300. 300/17 పర్సెంటేజ్ అంటే 1/100. 3/17. మనకు కావాల్సిందంటే గెయిన్. గెయిన్ అంటే ప్లస్. అంటే 17 రూపాయలకు కొని 3 రూపాయలు లాభం వస్తుంది. 3 రూపాయలు లాభం వస్తుంది. అంటే మొత్తం ఎంత? 20. మొత్తం 20 భాగాలు ఎన్ని కేజీలు? 1 కేజీ అంటే 1000 గ్రాములు. 20 భాగాలు 1000 గ్రాములు అయితే కానీ ఉపయోగించేదంతా 17. 21ల 20 50ల 17 50ల 17 5 85.
850, 1785, 850 grams. Simple question. By selling an article for rupees 96, double the profit is obtained than profit that would have been obtained by selling it 84. ఒక వస్తువుని 84 రూపాయలకు అమ్మడం వల్ల ఏమైంది? 96 రూపాయలు. చూడండి, తెలుగులో క్వశ్చన్ చదువుదాం. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ అన్నాడు కదా. సింపుల్. ఒక వస్తువును 96 రూపాయలకి అమ్మడం వల్ల వచ్చే లాభం, అదే వస్తువును 96 రూపాయలకి అమ్మడం వల్ల వచ్చే లాభం, ఈ లాభం ప్రాఫిట్, అదే వస్తువును 84 రూపాయలకి అమ్మడం వల్ల వచ్చే లాభానికి రెట్టింపు. లాభానికి రెట్టింపు అంటే లాభం ఇది. చూడండి, ఇది ఒకటి అనుకుంటే ఇదంతా 2. ఎందుకు? ఇది కాస్ట్ ప్రైస్ అంటారు. చూడండి, ఒక వస్తువును 96 రూపాయలకి అమ్మడం అనేది, ఒక వస్తువును 96 రూపాయలకి అమ్మడం అనేది 84 రూపాయలకి అమ్మడం వల్ల వచ్చే లాభానికి రెట్టింపు. అంటే ఈ లాభం ఎంత? 1 పార్ట్ అనుకున్నాం మనకు, ఇది 2 అవుతుంది. మొత్తం ఎన్ని భాగాలు? ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్? 3 పార్ట్స్. 3 పార్ట్స్ వచ్చి 96 మైనస్ 84. 3 పార్ట్స్ 12. ఒక భాగం ఎంత? 4 రూపాయల లాభం. 4 రూపాయల లాభం రావాలి, 84 రూపాయలకి అమ్మాలి. కొన్నదంతా ఇప్పుడు 80 రూపీస్. కొన్నదంతా 80 రూపీస్. నెక్స్ట్, by selling an article for rupees 96, a person gained such that the percentage gain is equal to cost price of the article. Percentage gain is equal to cost price of the article. Very very excellent and important question. Profit and loss లో 2019లో ఎస్ఐ, ఏపీ ఎస్ఐకి వచ్చింది, తెలంగాణ ఎస్ఐకి కూడా వచ్చింది. ఇది ఎక్సలెంట్ క్వశ్చన్. ఇలాగే సింపుల్ ఇంట్రెస్ట్లో ఒక క్వశ్చన్ ఉంటుంది ఇలాంటిదే. న్యూమరికల్ వాల్యూ ఆఫ్ ప్రాఫిట్, రేటు 2 ఈక్వల్ అనేసి, టైము, ఇలాంటివన్నీ ఈక్వల్. చాలా ఎక్సలెంట్ క్వశ్చన్ ఇది ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఒక వస్తువును 96 రూపాయలకు అమ్మగా వచ్చే లాభం దాని కొన్న వెలకు సంఖ్యాపరంగా లాభ శాతం సమానం. అయితే ఆ వస్తువు కొన్న వెల ఎంత? ఏం లేదండి, ఒక వస్తువుని 96 రూపాయలకు అమ్మారు. అయితే ఎలా అమ్మాము? అమ్మిన ధర ఎట్ట వస్తుంది? ఎప్పుడైనా అమ్మిన ధర ఎట్ట వస్తుంది? కొన్న వెల మీద లాభం వేస్తే లేదా నష్టం వేస్తే. ఇది కొన్న వెల ప్లస్ కొన్న వెలలో X% ఎంతో పర్సంటేజ్. కొన్న వెల మరియు ఆ లాభ శాతం కూడా ఎంతైతే శాతమో అది కూడా సమానం అంట. ఈ 2 సమానం. ఇది సిపిఐ అయితే ఇది కూడా సిపిఐ, ఇది ఎక్స్ అయితే ఇది కూడా ఎక్సే. 96. అవునా? ఇప్పుడు ఆప్షన్ తీసుకుంటాను, 80 తీసుకున్నా. 80 ప్లస్ 80లో 80%. 8 8ల 64. 64 ప్లస్ 80 144. 96 కాదు, 96 రాదు కదా, 144 వస్తుంది. 96 రావట్లే, తప్పు. అదే 60 తీసుకో. 60 ప్లస్ 60లో 60%. 60 ప్లస్ 60లో 60% అంటే ఎంత? 36. 6 36 అంటే 96 వచ్చిందా లేదా? రైట్ ఆన్సర్ ఈజ్ 60. రైట్ ఆన్సర్ ఈజ్ 60.
The profit earned by selling an article for 832 rupees is equal to loss incurred when the same article is sold for 448. What should be sale price or selling price of the article for making 50% profit? బాగా వినండి. 832 రూపాయలకు ఒక వస్తువుని అమ్మగా వచ్చే లాభం 448 రూపాయలకి అదే వస్తువుని అమ్మగా వచ్చే నష్టానికి సమానం. అయితే 50% లాభం పొందాలంటే ఎంత ధరకు అమ్మాలి? ఇది కూడా ఎక్సలెంట్ క్వశ్చనే. చూడండి, 832 రూపాయలకి అమ్మగా వచ్చే లాభం 448 రూపాయలకి అమ్మగా వచ్చే నష్టానికి సమానం. అంటే కొనబెల ఎక్కడ ఉంటుంది? ఎగ్జాక్ట్గా మధ్యలో ఉంటుంది. ఈ లాభం ఎంతో, ఈ నష్టం అంతే. లాభం ఎంతో, నష్టం అంతే. ఈ మధ్య డిఫరెన్స్ ఎంత? 832 మైనస్ 448. చూడండి, 12లో 8 తీస్తే 4, ఇక్కడ మళ్ళీ 12లో 4 తీస్తే 8, మళ్ళీ ఎంత ఉంటుంది? ఇక్కడ 7, 7లో 4 తీస్తే 3, అంటే 384. అంటే ఇది 192, ఇది 192. 448కి 192 కలిపితే కొన్న ధర వస్తుంది. 448 ప్లస్ 192 ఎంత? చూడండి ఏమవుతుంది? 2 తీసుకొచ్చి దీంట్లో వేసేయండి. ఏమవుతుంది? 450, 450 ఒక 190, 450 ఒక 190, 450 200 ఎంత? 450 ఒక 200 ఎంత? 650. ఒక 10 తీసేయండి. ఎంత? 640. 640. కానీ ఏమడిగాడు? 50% లాభం పొందాలంట. 640 మీద 50% లాభం. 50% అంటే సగమేగా. ఎంత కమ్మాలి అప్పుడు? 960 రూపాయలకు అమ్మాలి. ఎంత కమ్మాలి? 960 రూపీస్కి అమ్మాలి. అంతేనా? The profit earned by selling an article for 900 is double the loss when the same article sold for 600. What should be the sale price or selling price of article making 40% profit? Making 40% profit. ఏం లేదు ఫ్రెండ్స్, ఎక్సలెంట్ క్వశ్చన్. 900 రూపాయలకి ఒక వస్తువుని అమ్మగా వచ్చే లాభం, అదే వస్తువును 600 రూపాయలకు వచ్చే నష్టానికి రెండింతలు. నష్టానికి రెండింతలు. చూడండి, 900, 600, లాభం నష్టం. నష్టం ఒకటి అనుకున్నాం వరకు, ఇదంతా 2. ఎందుకంటే నష్టానికి రెండింతలు అంటే మొత్తం 3 భాగాలు. మొత్తం 3 భాగాలు. 3 భాగాలు వచ్చి 300 డిఫరెన్స్. 900లో 600 తీస్తే 300. 3 భాగాలు 300 అయితే ఒక భాగం ఎంత? 100. ఒక భాగం 100. ఒక భాగం 100. 100 రూపాయలు నష్టం తమ్మావు, 600కి అమ్మావు. కొన్నది ఎంత అప్పుడు? 700. 100 రూపాయలకి నష్టం తమ్మావు, కొన్నదంతా 700. 700 రూపాయలకు కొన్నావు, కానీ 40% లాభం కావాలంట. 700లో 40% అంటే ఎంత? 280 రూపాయలు. 700 ప్లస్ 280, 980. సింపుల్ క్వశ్చన్. ఎక్సలెంట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎక్సలెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, బాగా వినండి. ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఇస్ డబుల్డ్ దెన్ ప్రాఫిట్ ట్రిపుల్స్. ఫైండ్ ప్రాఫిట్ పర్సంటేజ్. అమ్మకపు ధర రెట్టింపు చేస్తే లాభం 3 రెట్లు పెరుగును. అమ్మకపు ధర రెట్టింపు చేస్తే లాభం 3 రెట్లు పెరుగును. అయినా అసలైన లాభ శాతం ఎంత?
అయినా అసలైన లాభ శాతం ఎంత? అమ్మకపు ధర రెట్టింపు చేస్తే లాభం 3 రెట్లు పెరుగును, అయినా అసలైన లాభ శాతం ఎంత? సింపుల్, బాగా వినండి. SP1 SP2 ఇది 100 అనుకో, అమ్మకపు ధర రెండింతలు అంటే డబుల్ అయింది, 200 అయింది. అంటే ఎంత పెరిగింది ఇక్కడ? 100. 100 రూపాయలు సంపాదించావు కష్టపడి 100 రూపాయలు సంపాదించావు. దెన్ ప్రాఫిట్ ట్రిపుల్స్. పి, ఇది పి అనుకో, ప్రాఫిట్ 3P అయింది, 3P అయింది, ట్రిపుల్స్ అంటే 3 రెట్లు అయింది. ఎంత పెరిగింది? 2P కదా. 2P వచ్చి 100 అయితే పి ఎంత? 50. అంటే ప్రాఫిట్ ఎంత? 50 రూపాయలు. ప్రాఫిట్ 50. చూడండి, ప్రాఫిట్ 50, అమ్మింది 100 అనుకున్నావు కదా ఫస్ట్లో. లాభం 50, అమ్మింది 100, కొన్నది ఎంత అప్పుడు? 50గా. 50 రూపాయలు కొంటేనే కదా 50 రూపాయలు లాభం వస్తుంది. 100 రూపాయలకి అమ్ముతావు, అవునా కదా? 50 రూపాయలు కొని 50 రూపాయలు లాభం వచ్చినా అంటే ఎంతైతే కొంటావో అంత లాభం వస్తుంది, 100%. లేకపోతే 50/50 × 100. ఇది నా క్లాస్ మీకు నచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా, ఇది నా స్పెషల్ రిక్వెస్ట్ అండి, ఈ వీడియోని మ్యాక్సిమం తెలంగాణ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఎస్ఐ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళకి ఏపీలో చాలా తక్కువ జాబ్స్ ఉన్నా కానీ వాళ్ళకు కూడా 450 జాబ్స్ ఉన్న కానిస్టేబుల్ విద్యార్థులకి మ్యాక్సిమం ఏపీలో మరియు తెలంగాణలో ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఇద్దరు విద్యార్థులకి ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.